ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సూతి సత్యనారాయణకి, ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ రవీంద్రకి, కాంగ్రెస్ నాయకులకు రాఖీ కట్టిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాఘమయ్యి దయానంద్, మహిళా కాంగ్రెస్ నాయకులు, చైర్మన్లు, మహిళా కౌన్సిలర్లు అందరూ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ కి రాఖీ కట్టారు. రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాంటి వాళ్ళకి మనమే ముందుండి మనమే బాధ్యత తీసుకొని ఆ సర్టిఫికెట్లు అయ్యి మనమే ఇప్పించాలి. మేము కూడా ఖచ్చితంగా ఎంఆర్ఓళ్ళకి ఇంకా ఎవరికి కావాలంటే వాళ్ళకి చెప్తాము, అంత తొందరగా వచ్చేటట్టు. ఏది కూడా స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేకుండా కరెక్ట్ చేసుకొని మనకి సెప్టెంబర్ 30 వరకు ఉంది టైము. మరి మేమైతే ఎంఆర్ఓళ్ళకి ఈరోజే చెప్తాం. మనం వెంటుండి మన లీడర్స్, మన బిఎల్ఏలదే బాధ్యత, పూర్తి బాధ్యత. ఎందుకంటే పార్టీ మిమ్మల్ని నమ్మి, మరి కాంగ్రెస్ పార్టీ ఆ ఊరికి మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ ఊరికి మిమ్మల్ని ఎన్నుకున్నారంటే ఆ పార్టీ బాధ్యత అంతా మీ భుజాల మీదే ఉంది. కానీ ఇది ఆషామాషి అనుకోవద్దండి. బిఎల్ఏ అంటేనే చాలా కీలకమైన వ్యక్తి. ఆ ఊర్లో అందరి గురించి తెలిసి ఉంటుంది. ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తారని మిమ్మల్ని ఇవాళ ఎన్నుకోవడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఏవైతే ఇప్పుడు లిస్ట్ వచ్చింది కనుక ఆ లిస్టు పెట్టుకొని ఏ ఓట్లు అయితే మ్యాపింగ్ అవ్వలేదు, ఏ ఓట్లు అయితే అనానిమస్ ఉన్నాయి, ఇవన్నీ చూసేసి మీరు ఖచ్చితంగా ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 3 ఉన్నాయి. అవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఏదైనా డౌట్ ఉంటే మన బిఎల్ఓలు కూడా ఉంటారు, వాళ్ళతో సహకరించి ఆ సర్టిఫికెట్స్ బాధ్యత మీరే తీసుకొని ఒక ఓటు కూడా పోనీకుండా చూడాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఎందుకంటే పక్కన రాష్ట్రాల్లో చూసాం, మన పశ్చిమ బెంగాల్లో మన మమతా బెనర్జీ గారు ఎన్నో ఓట్లు పోయినాయి, అది చూసాం మనం. అలా కాకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనకు కూడా ఆంధ్ర బార్డర్ ఉంది, కొన్ని ఓట్లు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక ఓటు కూడా పోకూడదు. వాళ్ళకి ఓటు పోయిందంటే వాళ్ళకి మన వాళ్ళ హక్కులు కోల్పోయినట్లే. ఓటు వల్లనే మనకు అన్ని హక్కులు వస్తాయి. ఓటర్ కార్డు మిస్ అయితే వాళ్ళకి చాలా హక్కులు పోతాయి. కనుక దయచేసి మీరందరూ సహకరించాలి. అలాగే ఈరోజు పండగ పూట అయినా శ్రమ అనుకోకుండా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గారికి, అలాగే మన ఇన్ఛార్జ్ రవీంద్రన్న గారికి, అలాగే మన మండలాధ్యక్షులకి, టౌన్ పార్టీ అధ్యక్షులకి, మన ఏఎంసీ చైర్మన్స్కి, మున్సిపల్ చైర్మన్స్కి, కాంగ్రెస్ లీడర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి. జరగబోయే కాలంలో మన కార్యకర్తలకు ఎలా అండగుండాలి, వాళ్ళు ఎలా ఆదుకోవాలని ఒక ఉద్దేశంతో మనం పనిచేయాలి. ఖచ్చితంగా ఎవరైతే కార్యకర్తలు ఆర్థికంగానే లేకపోతే ఇంకే విధంగానే సరే బిల్స్ విషయంలో కానీ ఉంటే డెఫినెట్గా అధిష్టానం దృష్టి తీసుకెళ్లి వాళ్ళకి పూర్తి సహకారం అందిస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు బీసీలకి, మనం మహిళలకి చూస్తే పుట్టి విషయంలో మనకి అప్లై చేసుకోమన్నారు సెప్టెంబర్ 15 వరకు. గ్రామంలో ఉన్న మీరంతా కూడా బీసీ ఉన్న మహిళలతో మీరు అప్లై చేయాల్సి వస్తుందిగా మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కొక్క మనకి పథకం వచ్చినప్పుడు మన వాళ్ళని ఉద్దేశమే మాకుంటుంది. కాబట్టి దాన్ని మీరంతా కూడా తీసుకోండి. మళ్ళీ ఇప్పుడు 2000 ఇల్లు రావడం జరుగుతుంది. అందుట్లో 500 హౌసెస్ మనకి ఏదైతుందో గుడ్సలు కానీ అట్స్ ఏది ఉంటే వాటికి ఇవ్వడం జరిగింది. మిగిలిన 1500 ఇల్లు కూడా ఈసారి నిజంగా మన కార్యకర్తలు ఎవరైనా లేని వాళ్ళు ఉన్నా సరే, ఏదన్నా సరే 100% వాళ్ళకే ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనం ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా పారదర్శకంగా ఇళ్ళ విషయంలో కానీ, పెన్షన్స్ విషయంలో కానీ, లేకపోతే జాబ్స్ విషయంలో కానీ ప్రతి ఒక్కరి ఏది ఇవ్వాలన్నా సరే ఆ ఊర్లో ఉన్నటువంటి నాయకులతో సంపాదించి వాళ్ళు ఎవరినైతే సూచించారో వాళ్ళకే ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎలాంటి 1-2 చోట్ల తప్పులు జరిగినాయి ఉండొచ్చు మీ కాలంలో, కానీ వాళ్ళు కూడా మన్నించడం జరిగింది. మనం ఇచ్చేది ఖచ్చితంగా ఏ ఇల్లు అయినా సరే పారదర్శకంగా ఉండాలి. మనం ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిజంగా లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళకి అందించే బాధ్యత ఇక్కడున్న నాయకుల మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదైతే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు మన మీద లేనిపోయి చేస్తాడు, మనం ఏదైనా కౌంటర్ ఇస్తే మళ్ళీ కనపడ్డ మనకి దానికి జవాబు కూడా ఉండదు. ఏంటంటే నోటికి వచ్చింది కాబట్టి మన మీద ఒకటి వేయాలి కాల్చి, అదే ఉద్దేశంతో తప్ప మళ్ళీ మనం చెప్పిన కౌంటర్కి ఒక్కదానికి కూడా సమాధానం ఉండదు. ఈ 10 సంవత్సరాలు ఏం చేశారో, ఈ 2.5 సంవత్సరాలు మనం ఏం చేసాం ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు ప్రతి ఊర్లో కూడా మీరు చూస్తున్నారు, రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, పెన్షన్స్ కానీ, కరెంట్ కానీ ప్రతిదీ మన కళ్ళకు కనబడుతుంది.
అయినా సరే మనం ఇన్ని చేసినా కూడా మనం ఆర్భాటాలు ఏం చేయట్లేదు. సింపుల్గా వెళ్తున్నాం, సింపుల్గానే దాన్ని రోడ్స్ని కానీ దేని కానీ చేసుకొని వస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు మా సత్తుపల్లి నియోజకవర్గంలో సీతారామ ప్రాజెక్టు అయిపోతే దాదాపు లక్షల ఎకరాలకి ఈ రోజు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఆల్రెడీ తుమ్మలాసరావు గారి కృషితో 56 టన్నులు కూడా అయిపోయింది, మనకు అర్థం చేస్తుంది. అలాగే పామాయిల్ ఫ్యాక్టరీ కూడా, అది కూడా త్వరలోనే 2-3